వైఎస్ఆర్సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, జిల్లా పార్టీ నరసానంది శివప్రసాద్ రెడ్డి గారికి, పెద్దలు జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి, ఆదన గారికి, కేవీ రమణారెడ్డి గారికి, అన్న సుధాకర్ గారికి, తెలిసిన ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారంలో వంచనకు గురయ్యాం. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది మనందరికీ తెలుసు. జగనన్న నవరత్నాలని చెప్పి నవరత్నాలే కాకుండా గెలిచాక అనేక మందికి ఆసరా డబ్బుల్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేశాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఆదరణని, అంటే మనకి పారా పలుగు ఇస్త్రీ పెట్ట లేకపోతే తప్ప ఒక కొత్త ఉద్యోగం అడిగలేదు. భూమిని విశాఖపట్నంలో 99 పైసలు భూమిని ఇస్తున్నాడు. 99 నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాన్ని, అలాగే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకుడు, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సురక్షితంగా నిలుపుకునే నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు, మనందరి అభిమాన నాయకుడు, ముఖ్యంగా బూచేపల్లి కుటుంబ వారసుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. వారితో పాటు మీ అందరూ చూసే ఉంటారు, ఈ మధ్య ఉక్కు మహిళ చంద్రబాబుకి టీఎంటో ఈ జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా, ధైర్యవంతురాలుగా, దానగుణము వితరణ శీలి మనందరి అమ్మ బూచేపల్లి వెంకాయమ్మ గారు, వారు ముఖ్య అతిథిగా కూడా రావడం జరిగింది. వారితో పాటు ఈ జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుకున్నటువంటి నాయకులు, రాజకీయాలను నమ్ముకొని
సర్వస్వాన్ని పోగొట్టుకున్నా సరే విలువలతో కూడిన నాయకుడు అన్న. ఈ జిల్లాకు అబ్జర్వర్ బొత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే ఈ ఒంగోలు పట్టణానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ ఒంగోలు నియోజకవర్గానికి సమన్వయకర్తగా పర్టికులర్గా ఈ నియోజకవర్గ వాడిగా సంతనోతులపాడు నియోజకవర్గ వాసిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జెండాలు భుజాన వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి నా సోదరుడు చుండూరు రవి గారు, అలాగే మీ అందరికీ తెలుసు, రాష్ట్రానికి కూడా తెలుసు, దళిత ఉద్యమాలలో తన ఒక ప్రత్యేకమైన పాత్ర. చాలా మంది దళిత నాయకులు ఉంటారు, ఒక క్యారెక్టర్, ఒక సిస్టమ్ ప్రకారం నడిచే ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి ఎస్సీ విభాగానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ ప్రాంత వాసి సోదరుడు కొమ్మూరు కనకారావు గారు, అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఈ ప్రాంతంలో ఒక మంచి వ్యక్తిగా మా చివర ఎక్కువ అభిమానిస్తాడు మాజీ శాసనసభ్యుడు అన్న కస్కుర్తి ఆదరణ గారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఎవరు కూడా ఈ ప్రాంత రాజకీయాల్లోనే కాదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను దగ్గరగా ఉన్నప్పుడే అతను కూడా విద్యార్థి, మన నియోజకవర్గానికి సీనియర్ నాయకులు అన్న పెద్ద ఆయన మరి పిచ్చిరెడ్డి అన్న. అలాగే ఈ కార్యక్రమంలో మరి ఇంటలెక్చువల్ సెల్కి రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమంటే మన నియోజకవర్గానికి వెల్ ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ అన్న సుధాకర్ గారు, అట్లాగే మన అంతరి అభిమాన నాయకురాలు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జిల్లా పరిషత్తుని ధైర్యంగా నడుపుతూ ఉంటే ఈ జిల్లాకు ఒక మహిళ అవసరమని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి మన నియోజకవర్గానికి సంబంధించి మన నాయకుడి భార్య, మన నాయకురాలు జడ్పీటీసీ సభ్యురాలు తుప్ప రమణమ్మ గారు జిల్లా మహిళా విభాగానికి అధ్యక్షురాలు. అలాగే ఆమెకి, అలాగే మీ అందరికీ తెలుసు నాగులపురపాడుకు సంబంధించి మరి మండలాధ్యక్షురాలు మీ అందరికీ తెలుసు మన కృష్ణారెడ్డి గారి భార్య ఆద్యమా కృష్ణారెడ్డి గారు. అలాగే మీ అందరికీ తెలుసు కోటిరెడ్డి గారు ఈ యొక్క మధ్యపాడు మండలానికి సంబంధించి వారి భార్య అరుణా కోటిరెడ్డి అమ్మ. అట్లాగే మీ అందరికీ తెలుసు సంతనోతులపాడు మండలాధ్యక్షురాలు సోదరి విజయమ్మ. వీటన్నిటికన్నా నిన్నగా 5 మండలాలు 4 మండలాలు ఒక పట్టణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను నడిపిస్తున్నటువంటి నాయకులు, ఒకరు సంతనోతులపాడు అధ్యక్షుడు చెంచిరెడ్డి గారు, 2 మరి నాగులపురపాడు అధ్యక్షుడు శ్రీవనారాయణ గారు, 3 చిమ్మకుర్తి మండలాధ్యక్షులు మరి పమిడి వెంకటేశ్వర గారు, అట్లాగే 4వ వ్యక్తి మధ్యపాడు మండలాధ్యక్షులు గౌరవనీయులు మండవ అప్పారావు గారు, అలాగే చెముకుర్తి పట్టణానికి సంబంధించి యువకుడు శివన్నకు 2 దండగా ఉన్నటువంటి నాయకుడు మా కృష్ణపాటి శేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది మరి పెద్దలు. మరి నేను నిక్కర్లు వేసుకోక ముందే రాజకీయాల్లో ఉన్న పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే మా వెంకటరెడ్డి గారు, పెద్దలు చాలా మంది పేర్లు చెప్పాలంటే టైం అయిపోతుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక విభాగాల్లో, రాష్ట్ర విభాగంలో కానీ జిల్లా విభాగంలో కానీ, జిల్లా విభాగాన్ని అనౌన్స్ చేయాలి, నియోజకవర్గ విభాగం కానీ మండల విభాగంలో కానీ కూర్చున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి పేరున సమావేశానికి వచ్చినటువంటి ఒక చిన్న పిలుపు. రాత్రి 12 గంటలకు కూడా వర్షం ఉంది. నిజంగా ఈ నియోజకవర్గం మళ్ళా ఈ మీటింగ్ జరిగిద్దేమో జరగదేమో అని అనుకున్నా. మీ అందరి ఆశీస్సులు, జగనన్న మీద ఉన్న ప్రేమ, ఈ ప్రాంత రాజకీయాల్లో
కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ఎలా వచ్చానో, ఏ విధంగా పోటీ చేశానో, ఎలా వెనుకబడిపోయానో, వెనుకబడిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వం, ఆయన అండతో నేను ఎవరిని కోసం ఆలోచిస్తా, శివన్న యొక్క నాయకత్వాన్నితోనే ఈ జీవితంలో రాజకీయ ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మరలా నన్ను ఇక్కడే ఉండమని చెప్పడం వల్ల నేను ఓడిపోయినా పారిపోయే రకాన్ని కాదు, మీకు సర్వీస్ చేయాలని, మీకు అండగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ కుట్రలు కుదరలు ఛేదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోయాలని నేను ఇక్కడనే పనిచేస్తా ఉన్నా. ఆ కోణంలోనే విస్తృత స్థాయి సమావేశం అందరినీ ఒకసారి కలవాలని, తద్వారా కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా విపులంగా మీకు చెప్పాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చంద్రబాబు సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు, ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చాడు, ఎందుకు చేయలేకపోయాడు. అందుకని చంద్రబాబు నీ ఒక ఆలోచనలన్నీ అబద్ధం, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఆయన ఏం హామీ ఇచ్చాడో, ఎన్నికలకు ముందు రైతులకు ఏం చెప్పాడో, మహిళా మతలకు ఏ విధంగా పెన్షన్ ఇస్తానన్నాడో, చదువును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానన్నాడో, విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తానన్నాడో, నిరుద్యోగులకు ఎంత గుర్తిస్తానన్నాడో, రైతు సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడతానన్నాడో, అనారోగ్యం వచ్చిన వారికి ఏం చేస్తానన్నాడో, ఈ రాష్ట్రానికి ఎన్ని హామీలు ఇచ్చాడో అవన్నీ మోసం చేస్తా ఉన్నాడని చెప్పాలని, తద్వారా నిన్ను నమ్మం బాబు, నువ్వు ఎక్కడైనా మారు అని చెప్పాలనే ఉద్దేశంతో సంతోషపాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యక్రమానికి మరి చాలా సమయం అయిపోయింది. నేను ఒకటే ఇక్కడ క్రింద కూర్చున్న వారు కానీ పైన ఉన్న కానీ అందరినీ వేడుకుంటా ఉన్నా, మీ అందరికీ అవకాశం రాకపోయినా మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు వారి ఉపన్యాసాలని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నా. 4-5 సహా ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుంటే మధ్య అయిపోతుంది, కార్యక్రమం చక్కగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ఒక్కలే, అందరూ మాట్లాడతారు, కానీ అన్యతా భావింటుందని తెలియపడుతూ ముందుగా ఈ సమావేశం కోసం ప్రయత్నం మనందరికీ తెలుసు. అదేవిధంగా తలసరి ఆదాయం కూడా పెరిగి పేదరికం తగ్గిందని కూడా మన ఆర్థిక శాఖ సూచనలు కూడా మనకు అర్థమవుతాయి. మనందరం కూడా అనుభవించే వాళ్ళు కూడా తెలుసు. గత 5 ఏళ్లలో పేదరికం గ్రామాల్లో ఎంత తగ్గిందో. ఏదో కుటుంబంలో ఆరోగ్యం బాగాలేకపోతేనో, ఆరోగ్యం బాగాలని ఇంటి పెద్దకి ఎక్కువ ఖర్చు అయితే తప్ప ఏ కుటుంబం వెనకబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరికి లక్షాధికారులుగా మారారు. ప్రతి కుటుంబం కూడా పిల్లలకు డబ్బులు ఇటువైతేనేమి, మహిళలకు డబ్బులు ఇటువైతేనేమి, రైతాంగానికి మద్దతుగా ఉండటమైతేనేమి, రైతులకు గిట్టుబాటు ధర తెప్పించడం అయితేనేమి, ఆయన చేసిన పని మన దేశంలోనే ఒక కేస్ స్టడీగా రుజువు అవుతుంది. ఎందుకంటే బట్టలు నొక్కుడు అని చంద్రబాబు నాయుడు తేలిగ్గా మాట్లాడాడు. ముసలి కూడా బట్టలు నొక్కుద్దని. మరి ముసలి వాళ్ళ బట్టలు నొక్కలేకపోతాడే. చదువురాని ముసలి నొక్కుద్దని చెప్తున్నాడు. 40 ఏళ్ళు రాజకీయ నీతిజ్ఞుడు, 4 సంవత్సరాలు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ముసలాయన బట్టలు నొక్కలేకపోతున్నాడు. ఎందుకనో అర్థం చేసుకోవాలి. మనందరికీ చేదోడువాదుడుగా ఉండే వ్యక్తి కాబట్టి మీరందరూ ఆయనకు మద్దతుగా ఉండి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సీట్లు గెలవాలని మీరందరూ ఉత్సాహంగా పార్టీకి కష్టపడి పనిచేసి అధికారంలో తీసుకొచ్చుకుంటే బాగుంటుందని జగన్ సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ దేవ్ నాగార్జున గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లాని ఒంటి చేతితో నడుపుతూ ఒక పక్క రెట్టపు రాజ్యాంగం అమలుతున్నా సరే
నా వ్యాపార సామ్రాజ్యం దెబ్బతిన్నా సరే జగనన్న కోసం సైనికులు పనిచేస్తారని చెప్పేసి బాధ్యత తీసుకున్నటువంటి అన్న దర్శ శాసనసభ్యులు శివన్ గారికి, ఝాన్సీ లక్ష్మి గారిని మన చరిత్రలో చూస్తాం, మనిషిని చూడలేదు కానీ పేరెట్టా ఉంటాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక మహిళ తల్లి కానీ ఒక స్త్రీ కానీ ఉద్యమిస్తే ఎట్లా ఉంటుందో దానికి అమ్మ నిదర్శనం. అంటే కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి గుండెలో రైలు పరిగెత్తించేది. అసలు మనం గెలిచామో లేదా ఓడిపోయే అర్థకాల పరిస్థితిలో అసలు మేము అధికారంలో ఉన్నామో లేదా వీళ్ళటువంటి భావాన్ని కల్పిస్తూ ఒక పక్క రెక్కకు రాజ్యాంగం అవలంబన సరే జగనన్న కోసం సైనికులు ఉంటామని చెప్పేసి తరలినటువంటి నియోజకవర్గ ప్రతి ఒక్కరికి నా మొదటి నమస్కారం. ఈరోజు రాజకీయాలంటే పదం తీసుకొని అనుభవించి మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ బయటకు వచ్చి పనిచేసేటువంటి రోజుల్లో నుంచి పదవి అంటే బాధ్యత చెప్పేసి, పదవి అంటే అధికారం అంటే ప్రజలకు సేవ చేయటువంటి ఉద్దేశాన్ని అది అక్షరాల సత్యాలుగా చూసినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజకీయాలు చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత చూస్తున్నప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏదైతే హామీ ఇచ్చి ప్రజల శాఖ ఓట్లు తీసుకొని గెలిచినటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీని దాదాపు అమలు చేసి భారతదేశంలోనే పరిపాలన దక్షత వచ్చినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది అంటా ఉన్నారు 40 సంవత్సరాలు 4 సార్లు ముఖ్యమంత్రి, చాలా సీనియర్ అని చెప్పేటువంటి పరిస్థితి పక్కన చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఒకటి మాత్రం వాస్తవం అవుతా ఉంది. సహజంగా చంద్రబాబు నాయుడు అంటే గెలిస్తే ఏమనుకుంటారంటే కరువు వస్తుంది, అదేవిధంగా రైతులు నష్టపోతారనుకుంటా ఉన్నాం. ఆయన జాగ్రత్తలు అనుకోవడం చేసిపోయింది. ఇప్పుడు చంద్రబాబు వస్తే మాత్రం మోసం మాత్రం గ్యారంటీ జరిగిందనే దానికే సాక్షి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు చంద్రబాబు నాయుడు సుపరిపాలన చెప్పేసి పులిని చెప్పేసి గ్రామాల్లో తిరుగుతా ఉన్నారు. అధికారంలో వచ్చినాక 1 సంవత్సరం లోపే వాడు ఏస్తున్నటువంటి అడుగులు తప్పటడుగులుగా కనపడతాయనేటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాలు చూసాము. ఈ ప్రభుత్వాలు చూసినాక ఇది ప్రజలకి మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం భావన ఉన్న కనుకనే ఈరోజు ఒక నాయకుడు ప్రజల్లో వస్తా ఉంటే, ఒక నాయకుడు నా రైతులు దెబ్బతింటే ఉన్నారు, పొగాకు పంట పండించి గిట్టుబాటు లేక పురుగులు దాకా ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఆ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వానికి ఒక బాధ్యత తెలియడం కోసం వస్తా ఉంటే నువ్వు రావద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరులో మామిడి రైతులు వస్తుంటా ఉంటే మామిడి రైతులు పరదర్శన కోసం వస్తే అనేకమైనటువంటి నిర్బంధాలు, అనేకమైనటువంటి వేధింపులు, అనేకమైనటువంటి దుర్మార్గం కనపడతా ఉందంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు చెప్తున్నారు. కానీ ప్రజల మాత్రం నిర్ణయించారు ఇది ప్రజల ఉంచే ప్రభుత్వం అనేది ఆ పైకి పట్ల ఉన్న కనుకనే ఈరోజు మాట్లాడితే చేసు ఫేస్బుక్ లో మా ఊర్లో పొగాకు పడింది, పొగాకు నాకు దిక్కు లేక మేము ఆత్మహత్య స్థాయికి చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే వీడు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని అసభ్యంగా మాట్లాడడం చెప్పినటువంటి కేసులో పక్క నుంచి ఓ పక్క నా భూమి ఆకుంటున్నాడు, నాకు గిట్టుబాటు జరగాలని చెప్పి ప్రభుత్వం అవసరం ఉంటే ఎంత దుర్మార్గంగా ఉంది. పరిణామంలోకి తీసుకున్నట్లయితే మనం రాష్ట్రం మొత్తం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఒక శాసనసభ నియోజకవర్గమే కొలబద్ద మీ మేధావులంతా వేదిక మీద ఉన్నారు, చాలా మంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయండి. ప్రకాశం జిల్లాను నిర్మాణం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో అన్నిటికంటే వెనుకబడిపోయినటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలను గుంటూరు డివిజన్, మార్కాపురం డివిజన్, కందుకూరు డివిజన్ తీసుకొచ్చి జిల్లాను చేశారు. పాపం కీర్తిశేషుడు
కాసు బ్రహ్మానందరెడ్డి గారి యొక్క సహకారంతో కీర్తిశేషుడు రొండ నారపరెడ్డి గారి యొక్క పట్టుదలతో జిల్లాను నిర్మాణం చేయడం జరిగింది. ఆ జిల్లా నిర్మాణం అయిన తర్వాత ఈ కథ చెప్పుకుంటూ పోతే కానీ గంటలు పడుతుంది. కానీ మీ నియోజకవర్గం చాళుక్య మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చాలా మంది కూడా మర్చుంటారు. ఈ సంతనోత్తరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ఎకరా తడుపుకునేటటువంటి దానికి నీటి వస్తువు ఉండేటటువంటిది కాదు. మా అత్తగారు కూడా ఈ నియోజకవర్గంలో మీ యనమలబెండూరు గ్రామం. నాకు పెళ్లి చేసినప్పుడు ఎకరా 9,000 10,000 వాళ్ళు కట్టిస్తే అతి భాగ్యవంతమైనటువంటి నియోజకవర్గం సంతనోత్తరపాడు నియోజకవర్గం. దీనికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వెలుగొండ మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం చేసిన, మన ప్రక్కనే ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ అభివృద్ధి చేసిన, ఇవన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సస్యశ్యామలంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది భారతదేశమే కాదు ప్రపంచంలోనే చేపకుర్తి అంటే గ్రానైట్ సమృద్ధిగా అందించగలిగినటువంటి నియోజకవర్గంగా ఖ్యాతి గడించిందంటే అది ఒక డాక్టర్ కీర్తిశేషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి. దీనిలో అయ్యా దయచి పాత్రికేయులు ఉన్నారు, నేతలు ఉన్నారు. 1% నేను తప్పు మాట్లాడినా, అనవసరంగా పోయినా మీరు ప్రశ్నించండి, ఖండించండి. ఈ నియోజకవర్గంలో నాగార్జున గారు మీరు వినాలి. ఈ నియోజకవర్గంలో కనీసం 1 సెంటు తడుపుకునేటటువంటి దానికి నీటి వసతి లేకపోతే మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఎకరాల రేటు 10,000 ఉన్నటువంటి దాన్ని ఈ రోజున 1 ఎకరా మక్తా 30,000 35,000 వరకు మక్తా తీసుకునేటటువంటి విధంగా అభివృద్ధి చెందించినటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనేటటువంటిది వాస్తవం. అదేవిధంగా రామతీర్థం కానీ, అదేవిధంగా గ్రోత్ సెంటర్ మీ అందరూ తెలుసుకోవాలి. 1,300 ఎకరాలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ దివంగత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 1,300 ఎకరాలు ఎక్వైర్ చేసి ఈ ఒంగోలు అనేటటువంటి వెనుకబడినటువంటి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలంటే వ్యవసాయంతో పాటుగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందించాలని చెప్పి 1,300 ఎకరాలు ఎక్వైర్ చేస్తే ఆయన ఇచ్చిన తర్వాత అడవితో మన అదొక అడవిగా తయారైంది. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అడవిలాగా తయారైంది. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు 108 కానీ ఏదైనా కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి నాన్న ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 100% నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా భూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024లో కూడా జరిగింది. అదే మనకి సంతనోత్తరపాడు నియోజకవర్గంలో మనం ఈసారి మన ఓడిపోవడం జరిగింది. ఈసారి మన నియోజకవర్గంలో దర్శ నియోజకవర్గంలో మన కార్యకర్తలందరూ కలిసిమెలిసి కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఎవరు తగ్గకుందని నేను సభలో మీ అందరికీ చెప్తున్నాను. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనకి చూశారు కదా, ప్రజల్లో ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళే చెప్పులేశారు, టీడీపీ వాళ్ళే రాళ్ళు వేశారు, వాళ్ళే వేసి కూడా మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టారు. అయితే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా జైల్లో వేసినా ఎన్నాళ్ళు వేస్తారో వేసుకొనియండి. ఇంకా మనకు వాళ్ళకు ఉండేది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటేమో 3 సంవత్సరాలు చేసుకుని ఏదైనా తర్వాత మనం తప్పనిసరిగా 29లో మనకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాం. అందరం కలిసి మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలని 8కి గెలిపించుకున్నామని
ఈరోజు నూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్ష వహించిన పెద్దలు ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ మేరు నాగార్జున గారికి, మరో ముఖ్య అతిథి అమ్మ ప్రకాశ్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్య గారికి, అదేవిధంగా బ్రహ్మణ గారికి, అదేవిధంగా కనకరామ ఆర్య గారికి, చుండూరు రమణ గారికి, ఆదన గారికి, వెంకటేశ్వర గారికి, రమణాయుడు గారికి, ఇక్కడున్న మహిళలందరికీ, అక్క చెల్లెలందరికీ, వేదిక మీద నిర్వహించిన ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచులకి, వేదిక ముందు ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఏ పార్టీకైనా, ఎంత పెద్ద పార్టీకైనా కార్యకర్తల బలం లేదే పార్టీ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీడీపీ కూటమి వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ గారి మీద ప్రేమతో, పార్టీ మీద కష్టంతో ఇంట్లో ఉన్న జెండాలని తీసి జెండాలు భుజం మీద వేసుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా మా భుజం మీద జెండా దిగలు, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము, ఎన్ని కష్టాలను పెట్టండి, ఎన్ని కేసులను పెట్టాలని చెప్పినా మేము ఎన్నికకి వెనకాడమని చెప్పేసి పార్టీ కోసం, జగన్మోహన్ కోసం అడ్డుపెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతలపాడు రాజకీయాలు సుమారు 20 సంవత్సరాలు చూస్తున్నాం. చాలా తక్కువ టైంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని గ్రూపులు ఉన్నా, అన్ని గ్రూపుల్ని సుమారుగా 6 నెలల్లో కలిపి ఏకతాటి మీద నడిపించిన నాయకుడు మా నాగార్జున అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. నాగార్జున దేవే డాక్టరేట్ ఇచ్చిన నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం ఇంత అనుభవం ఉన్నాడు కాబట్టి నిజంగా డాక్టరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారితో పాటు క్యాబినెట్ లో ఉండి దేశంలో ఎక్కడైన విధంగా సుమారుగా 100 అడుగుల పైన కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన ఏకైక మంత్రివర్యులు మా మేరు నాగార్జున చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు బయటకు వస్తే ఒక సంచలనం, జగన్మోహన్ గారు బయటకు వస్తే ఒక సునామీలాగా జనాలు వస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు భయం, ఒడుకు, ఉత్సాహం. అందుకనే జగన్మోహన్ గారిని బయటకు రాకూడదని చెప్పేసి నిర్బంధించాలని చెప్పేసి కేసులు పెడుతున్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కోసం, అండగా ఉండడం కోసం వచ్చినప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి వేలాదిగా వచ్చి మా రైతుల కోసం మా జగన్మోహన్ గారు వస్తున్నారని చెప్పేసి వచ్చినప్పుడు సుమారుగా 1,00,000 జనాభా వచ్చి మేము మా జగన్మోహన్ గారి కోసం అండగా ఉండమని చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం లేకుండా రైతులు సంతోషంగా ఉండి రైతులు లక్షాధికారులుగా ఉన్నారు. జగన్మోహన్ గారి పరిపాలనలో రైతులందరూ చెక్కులు అమ్ముకొని రైతులందరూ కలిసిమెలిసి ఆ వచ్చిన డబ్బులతో బిర్యానీ తినే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఇంట్లో సర్దికూడ తిని మళ్ళా ఇంటికి వచ్చి సర్దికూడ రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందని చెప్పి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి కలబోలు మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేరుగా అసెంబ్లీలో ఈ సూపర్ 6 చేయలేదని చెప్పి నిశ్చితుగా బయటపడి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పే సభను తెలియజేస్తున్నా. ఎలక్షన్ ముందు టీడీపీ కార్యకర్తలందరూ చొక్కాలు చేర్చుకున్నారు, లుంగీలు చేర్చుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే వెన్నుపోట్లు, మోసాలు చూసి వాళ్ళే భరాయించలేక చెరిగిన చొక్కాలు కొట్టుకుంటారు. అంతకుముందు సూట్ కేసులు చేసి ఎమ్మెల్యేలు గెలిపించాలని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోపోయేందుకు నేను ఒకటే చెప్తున్నా, ఈసారి ఎలక్షన్ లో ఎన్ని కూటములు, ఎన్ని పార్టీలు లేకపోయినా ప్రజలు మొత్తం ఏకమయ్యారు. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి 2029లోని అందరూ నడుము బిగించి మళ్ళా మాకు జగన్మోహన్ గారు రావాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వస్తేనే రైతులు బాగుంటారు, మహిళలు బాగుంటారు, బడుగు బలహీన వర్గాలు బాగుంటారని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలన చేశారు,
జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువ బాగా పరిపాలన చేశాడు కాబట్టి అమ్మఒడి కానీ, ఇల్లు పథకాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, మహిళలందరినీ గౌరవించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పి సభలో తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత ప్రతిదీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పప్ప గడపాలనుకుంటారు. కానీ మన నాయకుడు మహిళల మీద గౌరవంతో వాళ్ళు 50% నామినేషన్ పోస్టులు కానీ, మహిళలందరికీ ఉద్యోగ వసతులు కల్పించిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభలో తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి మంచి వ్యక్తి కావాలి, మాట మీద నిలబడే వ్యక్తి కావాలి, ఒకసారి హామీ ఇస్తే హామీ నెరవేర్చే నాయకుడు కావాలి. అటువంటి నాయకుడికి ఇప్పుడు కనబడే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక నికాస్ రాజకీయం చేసే మహానాడు నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఆచార్య జ్యోతి, ఈ రాష్ట్రానికి అవసరమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు కావాలి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మళ్ళా కలిసిమెలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి జగన్మోహన్ కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. ఇన్నాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ గారి పరిపాలనలో కొంతమందికి కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది, నాయకులకు ఇబ్బంది జరిగినాడు. కానీ జగన్ పరిపాలనలో అమ్మఒడి కానీ, రైతు భరోసాలు కానీ అన్ని విషయాలు మన కార్యకర్తలందరికీ వచ్చినాయిగా. ఎవరికి అన్యాయం జరగ, కొంతమంది స్టేజ్ మీద వాళ్ళకి న్యాయం జరగలేదు, కానీ వాళ్ళకి పదవులు సర్పంచ్, ఎంపీపీలు, జడ్పీటీసీ వాళ్ళు కూడా జగన్మోహన్ గారి దైవలే అయ్యారని చెప్పి సమావేశం చేస్తున్నా. అవసరం వచ్చినప్పుడు కరోనా వచ్చిన కాబట్టి ఎక్కువ డబ్బులు సహాయం చేయలేకపోయారు, ఎక్కువ వర్క్ సహాయం చేయలేకపోయారు. కానీ ఈసారి ఎలక్షన్ లో అయిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్త ఆఫీసు పైన, పోలీస్ స్టేషన్ పైన, ఎంఆర్ ఆఫీసు పైన వాళ్ళ ఆఫీసు నిలబడి వాళ్ళకి పనులు చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యం ఉండాల్సిన అవసరం ఉంది సభలో తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జిల్లాలో ఎంతమంది నాయకులు చేరకపోయారు, ఎంతమంది నాయకులు చేరకపోయారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే గోతులు తీసే నాయకులు రప్పరప్ప పేరు చెప్తారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే గోతులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఏ శివప్రసాద్ వరకు ఎవరు గోతులు తీసే ప్రశ్నే లేదు. నాయకులందరినీ ఇన్ఛార్జీలను గెలిపించడం కోసం జగన్మోహన్ గారి నాయకత్వంలో మా వంతు 8 మంది నియోజక ఇన్ఛార్జీని గెలిపించుకోవడం కోసం సాయశక్తులు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఎలక్షన్ లో గెలిచాడు. 2024లో మళ్ళా మోసం చేశాడు. మళ్ళా 2029లో మళ్ళా మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటువంటి మోసపూర్తి నాయకుడిని, దగాపూర్ నాయకుడిని మనం నమ్మకూడదు. మీరందరూ ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి బాబుని నమ్మొద్దు. మనం నమ్ముకోవాల్సిన నాయకుడు మన దైవం జగన్మోహన్ గారు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. కాబట్టి దయచేసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసినంత వరకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులందరూ కలిసిమెలిసి పార్టీ కోసం కష్టపడాలి. 2029లో నాగార్జున ఎమ్మెల్యే చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. ఈ క్యూఆర్ కోడ్ ని మీ సెల్లో యాప్ ఓపెన్ చేసి దీన్ని ఫిక్స్ చేసుకుంటే తర్వాత అమ్మీలు చేస్తే చంద్రబాబు మోసాలు, ఎన్నికలప్పుడు వాగ్దానాలు, జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడిన అంశాలు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేసింది, చంద్రబాబు వల్ల ఎంత లాస్ అయింది, అన్నీ వస్తాయి. కావున రేపు విలేజెస్ లో ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు దీని యాప్ ని ఓపెన్ చేసుకుని ప్రజలకు తెలియపరచాలని మీ ద్వారా కోరుకుంటూ ఓటర్ థ్యాంక్ చెప్పవలసిందిగా కృష్ణారెడ్డి నేతృత్వంలో మళ్ళీ విజయం సాధించి మంత్రిగా వస్తారు. ఇదే దాంట్లో మీరందరూ